ఈ మనుషుల మధ్య ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో, ఎలా మాట్లాడితే బాగుంటుందో అన్నటువంటివి అనేకమైన ప్రశ్నలు. అందుకు ఉదాహరణగా నా ఈ ఒక ప్రేరణ ఇచ్చే ఒక మంచి మాటను చెప్తున్నాను. ఎలా ఉంటుందంటే, ఏడిస్తే నాటకం అని అంటారు, నవ్వితే ఏం బాధలు లేవు అంటారు, మౌనంగా ఉంటే తప్పు ఒప్పుకున్నట్టే అంటారు, మాట్లాడితే వీడు చెడ్డవాడు అని అంటారు, మాట్లాడకపోతే అహంకారి అంటారు, బ్రతికి ఉన్నప్పుడు ఎప్పుడు చస్తాడో అని అంటారు, చచ్చాక అయ్యో పాపం అని అంటారు. నువ్వు ఎలా ఉన్నా అనేవాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అనేవాళ్లను వాళ్ళ కర్మకి వదిలేయాలి. మనం మనకు నచ్చినట్టుగానే బ్రతుకుదాం. ఒకరి కోసం ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ మనుషులు అలాంటి వారు గనక మంచి చేస్తే చెడే, చెడు చేసిన చెడే. చెడుకి మంచికి మధ్య ఉన్నటువంటి భేదం మాత్రం అర్థం చేసుకోరు. మనిషి వ్యక్తిత్వం గురించి ఆలోచించరు. అందుకే సమాజంలో జ్ఞానం పెరగాలి. సమాజ చైతన్యం కోసం మనం మంచి మాటలను చెప్పాలి.